లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశం విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎటువంటి సిచ్యువేషన్ ఉండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా పనిచేసినట్లయితే ఫలితము శూన్యమవుతుంది. అనుకున్న ఫలితము మరి రాకపోవచ్చు. అయితే ఈ సమయంలో మరి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించి దేవుడు ఈ రోజున మరి మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశాడు. మరి మన జీవితంలో కూడా ఊహించని కార్యాలు చేయటానికి గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, విసుకక నిత్యము. ఎందుకని ప్రార్థించి పని చేయాలా, పని చేసి ప్రార్థించాలా అంటే ఫస్ట్ ప్రార్థనే ఉండాలి. దేనికైనా సరే భోంచేసే ముందు ప్రార్థన ఉండాలి, అలాగే పడుకునే ముందు ప్రార్థన ఉండాలి, పని చేసే ముందు ప్రార్థన ఉండాలి. అన్నిటికీ ముందు ప్రార్థన. హల్లెలూయా. ముందు ప్రార్థన. కొన్నిసార్లు మనం ప్రార్థించడానికి సమయం లేకపోవటం వల్ల, అంటే ప్రార్థించడానికి సమయం లేనంతగా ముఖ్యమైనటువంటి పనులు మునిగిపోతూ ఉంటుంటాం. అయితే ఆ ముఖ్యమైనటువంటి పనుల కంటే అతి ప్రాముఖ్యమైన పని ప్రార్థించడం. మీరు ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు ప్రభు మీ పనులన్నిటిని కూడా సఫలముగా, సులభముగా చేయటానికి సహాయం చేస్తాడు. ఒక దైవ సేవకుడు చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అధికారిని కలుసుకోవటానికి తెల్లవారుజామున బయలుదేరాడు. చాలా దూర ప్రాంతంలో ఉంటాడు ఆయన. ఆ అధికారిని కలవటానికి వెళ్తూ ఉన్నాడు. అయితే తెల్లవారుజామున బయలుదేరాలి. తెల్లవారుజామునే బయలుదేరాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రార్థించు అని ప్రార్థించడానికి ప్రేరేపిస్తూ ఉంటుంటే ఈ దైవ సేవకుడు మరి పరిశుద్ధాత్మ దేవుడికి ఒబీడియెంట్ చూపించి ఎర్లీగా వెళ్దారనుకున్నటువంటి వ్యక్తి ఆగిపోయాడు, ప్రార్థనలో ఉండిపోయాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు. ప్రార్థించాడు. ఆ మనసు కుదుటి పడేంత వరకు ప్రార్థించాడు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎంతో దూరం వెళ్ళవలసినటువంటి ఈయన ప్రయాణం ఎవరి కోసమైతే వెళ్తున్నాడో అదే అధికారి తన ఇంటికి వచ్చాడంట. తన ఊరు వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. పూర్తి చేయవలసిన పనులన్నీ కూడా తేలిగ్గా పూర్తి చేసేసాడు. హల్లెలూయా. పూర్తి చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేశాడు. ఈయన పని కట్టుకుని వెళ్ళి ఎక్కడో కాలనుకున్న వ్యక్తిని దేవుడు ప్రార్థించడం వల్ల ఏం చేశాడంటే, సమయాన్ని ప్రార్థనలో గడిపాడు కాబట్టి ఈయన వెళ్ళటం కదా, ఆనే వచ్చేలా చేశాడు. మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఇట్లా అన్నారు, ఈరోజు నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థిస్తాను. కనీసం 3 గంటలైనా ప్రార్థనలో ఉంటే తప్ప వాటిని నేను నెరవేర్చలేను అంటా ఉన్నాడు మార్టిన్ లూథర్ గారు. పనులు ఎక్కువ ఉన్నాయంటే ప్రార్థన ఎక్కువ చేస్తారంటే. చూసారా, మనం ఏం చేస్తాం? పనులు ఎక్కువ కొలిది ప్రార్థన మానేస్తాం, దేవుని సన్నిధికి రావడం మానేస్తాం, దేనికి దూరం అయిపోతాం. అందుకనే పాత వాళ్ళ గురించి మనం ఈ రోజుకి చెప్పుకుంటూ ఉన్నాం. మనకంటే ముందు వాళ్ళు చేసిన భక్తి జీవితం, జీవించిన జీవితాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మార్టిన్ లూథర్ గారు కనీసం 3 గంటలైనా కానీ ప్రార్థనలో ఉంటే తప్ప వాటిని నెరవేర్చలేను అనేటువంటి వాడు అంటుండే ఆయన. ఎడ్వర్డ్ పైసన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు.
ఆయన కాలేజీలో చదువుకున్నటువంటి సమయంలో ప్రార్థించడం మానలేదంట. ఎక్కువ చదవలసినటువంటి సమయాల్లోనూ ప్రార్థన, మరి పరీక్షలు రాయవలసిన సమయంలో కూడా క్రమంగా ప్రార్థించాడంట. ప్రార్థనా క్రమంలో మార్పులు రాలేదు. ఎగ్జామ్స్ అని చెప్పి, కాలేజీ అని చెప్పి, ఏ రీజన్ కూడా ఆయన ప్రార్థించకుండా ఉండటానికి ఆటంకంగా లేవు. ప్రార్థించడానికి అవి ఆటంకాలుగా మారనివ్వలేదు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా చదవలసిన సమయాల్లో, పరీక్షలు రాయవలసిన సమయాల్లో అన్నీ కూడా ఏది ఎలా జరుగుతున్నా ప్రార్థనలో ఉన్న టయాన్ని మాత్రం ఆయన మిస్ కాలేదంట. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా చదవలసిన సమయాల్లో, పరీక్షలు రావాల్సిన సమయాల్లో క్రమంగా ప్రార్థించాడు. ప్రభు నాకు విశేషమైనటువంటి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇతర విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు నాకే లభించాయని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. హల్లెలూయా, మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు ఎక్కువ సమయం ప్రార్థించేవాడు, కనీసం 3 గంటలు. ఎడ్వర్డ్ పైసన్ గారు అయితే కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రార్థించడం మానలేదు. ఎగ్జామ్స్ రోజుల్లో ఏ పరిస్థితి ఎలాగున్నా ప్రార్థించడంలో మార్పులు రాలేదు. అంటాడు ఆయన, ఎడ్వర్డ్ పైసన్ గారు, ప్రభు నాకు విశేషమైన జ్ఞాపశక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇతర విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు నాకే లభించాయి అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 6:33లో, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఏమంటే మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునిలో గడపాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అన్నీ అనుగ్రహించబడిపోతాయంట. మరి ఎందుకని ఈరోజు మన జీవితంలో ఇవి పొందుకోలేకపోతున్నాం? ఇది చాలా అద్భుతమైన సత్యం. మరి ప్రతివారు కూడా దేవుని వైపు ఆకర్షితపడాలి. దేవుని సన్నిధిని అనుభవించడానికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అంతా కూడా వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. మనం అంతా కూడా ప్రార్థనా జీవితంలో విస్తరించాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయంట. ప్రార్థనయే జీవం, ప్రార్థనయే జయం, ప్రార్థనయే ఉద్యమం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థనయే జీవం, ప్రార్థనయే జయము. జీవం ఉన్న వాళ్ళే జయించగలుగుతారు. ప్రార్థించే వాళ్ళే జీవం ఉన్నవారు. ఆ జీవం ఉన్న వాళ్ళే ప్రతి దాన్ని జయించగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడా, నీకే స్తోత్రాలు. ఆదరణకర్త, అద్భుతాలు చేయవాడా, నీకే స్తోత్రాలు. మహోన్నతుడా, విత్తబడిన వాక్యం ప్రతి రోజున నాటబడి 100 పంటిచ్చావు. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్.